కార్తీక మాస వనభోజనాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పడమటి ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. కార్తీక మాస కమ్మ వనభోజనాలను పురస్కరించుకుని నందికొట్కూరు రోడ్డులోని కాకతీయ కమ్మ సంఘ కళ్యాణ మండపంలో జరిగిన కార్తీక వనభోజనాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ సంఘాలు పేదవారికి వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో సహకారాన్నందించడానికి కృషి చేయాలన్నారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలన్నారు. ఏపీ కమ్మ సేవా సమైక్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకటరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వ్యవహరించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా కమ్మ సంఘం కార్యదర్శి పెనికలపాటి రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ మురుకొండ బోసుబాబు, కార్యదర్శులు వెలగా కోటేశ్వరరావు, తమ్మినేని రమేష్, మాంటిసోరీ స్కూలు కేఎన్వి రాజశేఖర్, రిటైర్డ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ రామప్ప గారి వెంకన్న చౌదరి, మాజీ కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు వడ్లమూడి చలమయ్య, మాజీ కార్పొరేటర్ జంపాల మధుసూదన్ రావు. అనంతరం వివిధ ఆట పోటీలు నిర్వహించి చిన్నారులకు పెద్దలకు బహుమతులు అందజేశారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇక మీదట కూడా అందిస్తారని కోరుకుంటూ ఈ కార్యవర్గ సభ్య అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణమోహన్. సార్, కమ్మలో కర్నూలు జిల్లాలో కమ్మవారికి సమస్యలు అంటే అందరికీ ఉన్న సమస్యలే మాకు ఉన్నాయి. కొత్తగా సమస్యలు ఏం లేవు. మా దాంట్లో మా వంతు సహకారంగా బీద విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ పెట్టి చదివిస్తున్నాము. విజయవాడ, గుంటూరు, ఒంగోలు ఇటువంటి ప్రదేశాలకి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళందరికీ ఉచిత విద్య అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదివిస్తున్నాం ప్రస్తుతం. ఇక మీదట కూడా ఇటువంటి ప్రోగ్రాంలకి కొంచెం దాతలు ముందుకు వచ్చి ధనం సహాయం చేస్తే ఇంకా వేరే కార్యక్రమాలు చేయొచ్చు. ఇందాక సుజనా చౌదరి గారు చెప్పారు, మీరు 50 రూపాయలు ఇవ్వండి, నేను 50 రూపాయలు ఇస్తాను, నేను కలిసి చేద్దాం, మన ఇద్దరం కలిసి అని చెప్పారు. ఆ స్ఫూర్తి తీసుకునైనా మనందరం మనకు సాయం చేసుకుంటే మనందరికీ ఒక సహాయకారిగా ఏర్పడతాము, మనందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఎంతమంది? ఓకే, యువర్ గుడ్ నేమ్ సార్? డాక్టర్ కృష్ణమోహన్. అంటే ఇచ్చేసిన అందరి కమ్మ బంధువులందరికీ తెలుపుతూ, అలాగే మేము పిలవంగానే ఎక్కడో ఢిల్లీలో పని ఉంటే కూడా మా కోసం వచ్చిన సుజనా చౌదరి గారికి, అలాగే మా ఏపీ కమ్మ సమైక్య సెక్రటరీ అయిన వెంకటరావు గారికి, అలాగే రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం అందరికీ కమిటీ గారికి, మరియు మా కర్నూలు జిల్లా కమ్మ సంఘం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది మా ప్రభుత్వం, ఇది మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి నుంచి మేము విమర్శించడం కూడా అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేమే పరిష్కరించుకొని ముందుకు పోయి మా యొక్క ఇది ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, నా పేరు రాజశేఖర్, జిల్లా సెక్రటరీ. థ్యాంక్ యూ సార్.